హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ నుంచి మనము ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దాం. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చేసి షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటెజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 4q + 1 ఆర్ 4q + 3 వేర్ q ఈజ్ సమ్ ఇంటెజర్. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అనే కాదు, ఏ ప్రాబ్లం అయినా సరే రియల్ నెంబర్స్ చాప్టర్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం కండిషన్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఈ కండిషన్ని మనం బాగా గుర్తుపెట్టుకున్నాం అనుకో, చాప్టర్ మొత్తంలో నువ్వు ఏది ఇచ్చినా ఈజీగా చేయొచ్చు. బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా a = bq + r 0 <= r b. ఇది కండిషన్ అనమాట. లెట్ ఏ బి ఏ సమ్ ఇంటెజర్. మనకి ఏ ఏంటో తెలియదు కాబట్టి సమ్ ఇంటెజర్ అనుకుంటున్నాను. ఏ బి ఏ సమ్ ఇంటెజర్. b = 4. b = 4 ఎలా వచ్చిందంటే మనకు క్వశ్చన్లో మనకి ఇచ్చాడు 4q + 1 4q + 3. ఈ రెండు కూడా bq + r ఫామ్లో ఉన్నాయి. అంటే b అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా 4 అని, అందుకని నేను 4 అని ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ ఈ వాల్యూస్ మనం కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. a = b అంటే 4q + r 4q + r 0 <= r b. b అంటే 4. ఈ కండిషను మనకు ఆర్ వాల్యూస్ ఎలా చేయాలి, ఎలా తెలుసుకోవాలంటే మన 4 కన్నా తక్కువగా ఉండాలి ఆర్ వాల్యూ. కండిషన్లో ఇచ్చాడు కదా, 0 కన్నా ఎక్కువ ఉండాలి లేదా ఈక్వల్గా ఉండొచ్చు, 4 కన్నా తక్కువగా ఉండాలి. అప్పుడు మనకు ఆర్ వాల్యూస్ ఎలా వస్తాయి, 0 లేదా 1 లేదా 2 లేదా 3. అంటే 0 1 2 3. మనకి 4 కన్నా తక్కువ కాబట్టి 3 వరకే లాస్ట్ అనమాట. ఈ వాల్యూస్ మనం కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇఫ్ r = 0, నేను 0 సబ్స్టిట్యూట్ చేస్తా. r a = 4q + 0 అంటే 4q. మనకు 4q కాబట్టి ఈవెన్, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈవెన్. మనకి ఈవెన్ ఆడ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇఫ్ r = 1, a = 4q + 1 + 1 అన్నాడు కదా, ఇది ఆడ్ అవుతుంది. మనకు లాస్ట్లో మనకి ఈవెన్ వస్తే ఈవెన్, ఆడ్ వస్తే ఆడు. ఇఫ్ r = 2 సబ్స్టిట్యూట్ చేశాను, 4q + 2 వస్తుంది. ఇక్కడ 4q + 2 రాయొచ్చు లేదా 2 కూడా కామన్ తీయొచ్చు. 2 కామన్ తీస్తే 2q + 1. ఇక్కడ లాస్ట్కు 2 అనేది ఈవెన్ కదా, అందుకని ఈవెన్ అని రాయాలి. 2 కామన్ తీస్తే మనకి ఇక 2 2 = 4 కదా. ఇఫ్ r = 3 అంటే పైన మనం కామన్ తీయొచ్చు, తీయకున్నా పర్వాలేదు, తీసినా పర్వాలేదు. మనకి ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈవెన్ వస్తుంది. ఇఫ్ r = 3 కదా, a = 4q + 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇట్లా వచ్చింది 4q + 3. లాస్ట్లో 3 ఉంది కాబట్టి ఆడ్. ఇట్లా ఈవెన్ ఆడ్ ఈజీగా తెలుసుకోవచ్చు, చేయడం ఈజీయే. దేర్ఫోర్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటెజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 4q + 1 or 4q + 3. ఇక్కడ 0 ఉంటే ఈవెన్, 1 ఉంటే ఆడ్, 2 ఉంటే ఈవెన్, 3 ఉంటే ఆడ్. మనకి ఇట్లా ఈజీగా తెలుసుకోవచ్చు వాల్యూస్. మనకి ఆడ ఈవెన్ అనేది ఈ విధంగా చేయాలన్నమాట. మనకి ఎక్సర్సైజులో 1.1 ఉంది కదా, సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ దీనిలాగానే ఉంటుంది. మీరు ట్రై చేయండి. నా ప్రాబ్లం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.